హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే మనము గోధుమ రవ్వ దోశతో కలిపాను కదా, కలపటం అంతా చూపించాను ఇంతకుముందు వీడియోలో. అది ఇడ్లీ వేసేసాను మార్నింగ్. ఇప్పుడేమో నేను దోశ వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇడ్లీ ఎక్కువగా ఇష్టం ఉండదు, అందుకని అదే పిండితో దోశ వేస్తున్నాను. ఏంటో ఏమో, దోశ 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 దోశ, ఏ పిండితోనైనా నాకు దోశ ఇష్టం. అందుకే ఇంకా ఎట్లాగో షుగర్ ఉంది కదా మనకి, కాబట్టి గోధుమ రవ్వతో దోశ వేసుకుంటున్నాను. ఇంక ఇడ్లీలు అయితే ఇంకా వాళ్ళు తినేసేసారు, మన వల్ల కాదు. ఇంకా ఉన్నాయి అనుకోండి. నాకు ఇడ్లీలు చూడండి ఎందుకో పెద్దగా ఇష్టం ఉండదు. తింటాను, 2-3 ఇడ్లీలు తినేసి మళ్ళీ దోశ కూడా తింటా. ఓకే, చూడండి. ఇంకా పచ్చడి అయితే చేసేసాను. పల్లీలు పచ్చడి, చింతపండు, ఉప్పు వేసి పచ్చడి చేసేసుకున్నాను అనమాట. 4 పచ్చిమిరపకాయలు వేసాను. ఏంటో దోశ ఇష్టం, ఊరికే దోశ తినాలనిపిస్తుంది. చూడండి, ఒక దోశ, 4 ఇడ్లీలు అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా మంచిది గోధుమ రవ్వతో. మీరు ట్రై చేయండి. గోధుమ రవ్వ ఊరికే మనం ఉప్మా అంటే తినలేం కదా, అందుకని అప్పుడప్పుడు దోశలని ఇడ్లీలని చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.